ఫోర్జరీ సంతకాలతో దళిత భూములు ఆక్రమించుకున్నారన్న పిచ్చయ్య. ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను నాశనం చేశారన్న భూమన. సుబ్బారాయుడిని కడప ఎస్పీగా నియమించాలన్న మురళీకృష్ణ. కడప జిల్లా మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల 1400 పాఠశాలల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అంశాల మీద విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉన్నాయని 14 మంది టీచర్లకు పరిశుభ్రత మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. So they are the volunteers of the STEM education bringing the one NGO is doing this wash program, sir. Metal Banega Swasth India project, sir. Government Samadhi 6 తో collaborate చేస్తున్నారు. ఎస్పీడీ గారు ఎక్కువ మాకు సపోర్ట్ చేశారు సార్. ఎస్పీడీ సార్ తర్వాత ఐఏఎస్ దినేష్ కుమార్ గాని, తర్వాత ప్రకాశంలో మానసారియా గారు ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తారు. ఏ స్కూల్స్ లో ఎలా యాక్టివ్ జరుగుతుంది పిల్లలతో ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తారు. సో వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా ఐజెన్ ఛాంపియన్ గా ఉన్నారు సార్. ఈ స్కూల్లో పిల్లలకి కూడా జరుగుతుంది సార్. ఈ స్కూల్ పిల్లలకి డొనేట్ చేస్తారు సార్. ఈ సోప్ బ్యాంక్ చేసుకోవడం, హైజీన్ కల్చర్ ప్రమోట్ చేయడంలో రెగ్యులర్ హ్యాబిట్ గా ఉంటుంది. very nice అమ్మ. గుడ్ మా తరఫు నుంచి రామ్మ పర్లేదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేసిన నీతి నిజాయితీ గల ఆఫీసర్ సుబ్బారాయుడిని కడప ఎస్పీగా నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాయలసీమ బజరంగ సంఘం అధ్యక్షుడు చెన్నంచెట్టి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. భూ కబ్జాలో మట్కా, గంజాయి, రౌడీ షీట్లు అణచివేసేందుకు ఒక నిజాయితీ గల ఆఫీసర్ ని కేటాయించాలన్నారు. నమ్మకం ఉంది. తిరుపతి ఎస్పీ ఆయన వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల అరాచకాలందరినీ ఆరగట్టాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కుట్ర కోణంలోనే ఆయన వాళ్ళు చేసిన ఏదైతే కుట్ర వైసీపీ నాయకులు అక్కడ జరిగితే రిజల్ట్లు ఉందో దాంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ప్రభుత్వము. సరే ప్రభుత్వము ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి కడప జిల్లా అయితే ఎస్పీ ఖాళీగానే ఉంది. అలాంటి ఎస్పీని కడప జిల్లాకి వేస్తే మేమందరం కోరుకునేది ఒకటి బలిజ సామాజిక వర్గం అని కాదు. ఒక ఎస్పీ సిన్సియర్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి గతంలో పోస్టింగ్ లేదు. ఈ ప్రభుత్వంలో పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మా సామాజిక వర్గానికి ఇస్తే రేపు ఎలక్షన్లో కానీ ఆయన మాకు వచ్చి పని చేసేది లేదు. బలిజలకు ఎస్పీగా వచ్చినా ఇప్పుడు సీఏలు, డిఎస్పీలు ఎంతమంది మాకు వస్తారు, ఎవరు బలిజలు పలికేవాళ్ళు లేరు. మేము కోరుకునేది ఏమంటే ఒకటి వాళ్ళు ఒక ఎస్పీగా సామాజిక వర్గం దృష్టి అక్కడ తిరుపతిలో జరిగింది కాబట్టి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఆయన పరిధి ఇంకా 3 ఏళ్ళు ఉండేది కానీ ఒక 2-3 ఏళ్ళనే జరిగింది కాబట్టి నాకు తెలిసి కడపకి వేస్తే ఎస్పీగా ఆయన ఒక నిజాయితీ నిరూపించుకునే అవకాశాలు ఉంటాయి. రెండోది ఏమంటే మా సామాజికం కాబట్టి మమ్మల్ని కానీ అడిగేదానికి ఉంటాయి. ఎందుకంటే చాలామంది అడుగుతారు, అయ్యమ్మ చౌదరిది అంత పెత్తనం ఉంది పార్టీలో ఇట్లా అంటే నేను ఒకటే చెప్పాను. మా చంద్రబాబు నాయుడు గారికి చౌదరిలని, కమ్మని అట్లాంటివి కాదు. చంద్రబాబు నాయుడు అన్ని కులాలను, అన్ని మతాలను ఒకటే ఈక్వేషన్ చేస్తారు. గత ప్రభుత్వంలో రెడ్డి సమాజ వర్గాన్ని మన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రోత్సహించారో మీరు అందరూ చూశారు. కానీ చంద్రబాబు నాయుడుకి ఏం లేదు. కులాలకు మతాలకు అతీతంగానే ఆయన పోస్టింగ్ ఇస్తాడు. ఆ నమ్మకం నాకైతే ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే కోరుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని, సార్ మీరు ఏదైతే ఒక ఎస్పీ గారిని ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక ట్రాన్స్ఫర్ చేశారో అటువంటి ఎస్పీని కడపకి వేస్తే కన్నా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వైసీపీ చేస్తున్న అరాచకాలు అయితే అరకట్టేదానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. మీరు ఒకసారి నమ్మి మా సమాజ వర్గాన్ని మేము వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వేస్తే ఆయన పనితరంగా మీకు తెలుస్తారని తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మీరందరూ ఒకసారి కూర్చొని, ఎందుకంటే మా ఛానల్స్ ద్వారా మేము చెప్పే మా ధర్మం ముందు కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలనేది మా ఒక డిమాండ్. ఖచ్చితంగా బలిజ సమాజం ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కాపులు, తెలంగాణ, ఒంటరి కులాలన్నీ ఎస్పీ గారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. మీ గ్రూపులో కానీ చూశారు, చాలా గ్రూపుల్లో బలిజ సమాజం గ్రూపులో ఇప్పుడు కానీ ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాం.
వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతని ఈ కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కొండపైన జరిగిన అపచారాలపై కేంద్ర విచారణకు అధికారిని కూడా నియమించిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ల వేళ్లపడి ఆ సమీక్షను రద్దు చేస్తూ అర్ధరాత్రి ప్రకటన చేయించారన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సమయంలో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం టీటీడీ నుండి అధికారులను పంపామని నాడు కేంద్రం కోరిందని తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినారు అని కేంద్ర ప్రభుత్వమే చాలా సీరియస్గా స్పందించటం, వెంటనే బిత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్ల వేళ్ల భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా మరో ప్రకటన. మొదటేమో ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ అధికారి నుంచి సమీక్షకు పంపుతున్నాము అని చాలా స్పష్టంగా ఆదేశాలిస్తే రాత్రి హడావిడిగా ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో అధికారికమైనటువంటి సంతకాలు ఏవీ లేకుండా తమాషగా ఉంది కూడా ఈ రద్దు ప్రకటన. జియో కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరుతో వచ్చింది. అదేమో ఆశిష్ వి గవాయ్, డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో పలానా సంజీవ్ కుమార్ జిందాల్ అడిషనల్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంపుతున్నామోనని చాలా స్పష్టంగా పంపితే ఈ రెండు ప్రకటనలు ఇవి. ఒకటి, కేంద్రం అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు, దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ల మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని 17వ తారీఖున ప్రకటించటము. దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకుని వెంటనే నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటం అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు. మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళు భావించటం. ఇదే కేంద్రం నుంచి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ గారే నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ రామాలయ ప్రారంభోత్సవం దినాన ఆనాటి రామాలయ నిర్వహణ కమిటీ, రామమందిర నిర్వహణ కమిటీ రాష్ట్రంలో కేవలం 2 ఆహ్వానం పలికింది. ఆ 2లో నేను కూడా ఒకడిని. నేను వెళ్లటం కూడా జరిగింది. ఆ రోజున నాతో అంత పూర్వం ఉన్నటువంటి మోడీ గారి ప్రత్యేక కార్యదర్శి నాకు ఫోన్ చేసి, మా ఈవోకు ఫోన్ చేసి, అంటే ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి ఫోన్ చేసి, క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి మీరు అధికారులను పంపండి అని వాళ్ల విజ్ఞప్తి మేరకు మా అధికారులు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్, అడ్వైజర్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా
దాదాపు 10 రోజుల పాటు క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ రోజున చాలా అత్యద్భుతంగా నిర్వహణ సాగటానికి టీటీడీ అధికారులు ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించినారు. అంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి ఎంత అప్రతిష్ట తెచ్చినారు అనంటే, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆనంద నిలయుడి చెంత అన్ని అపచారాలే. ఈ ఘటనలు దైవానికి జరిగినటువంటి ద్రోహంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మాయ మాటలతో, తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు. విశ్వనేత్రుని ముందు ఈ వింత నాటకాలు కుదరవు. హైందవ ధార్మిక రాజధానిలో బ్రహ్మాండ నాయకుని చెంత శిశు మరణాల అంటే ఈ మధ్యనే ఒక వారం 10 రోజులు కూడా గాల కొండ మీద చౌల్ట్రీ నుంచి ఒక బాలుడు పడిపోయినాడు. దానికి చంద్రబాబు గారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ ఏ రకమైనటువంటి ప్రచారము ఇవ్వాల. ఎందుకు చనిపోయినాడు, ఎలా చనిపోయినాడు, అసలు ఈ దుర్ఘటన జరగటం ఏంటి? వెంకటేశ్వర స్వామి చెంత ఒక చిన్న పసిబాలుడు చనిపోవటం ఎంత దుర్మార్గము. కావలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ దగదర్తి మండల ప్రెసిడెంట్ వెంకట యాదవ్ ఆధ్వర్యంలో తిరుమల గ్రామంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. వామన రూపంలో మహావిష్ణు ఎదిగినట్టు పవన్ కళ్యాణ్ మరింత ఎదుగుతున్నారని వెంకట యాదవ్ అన్నారు. దేశం మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం గురించి చర్చించే పనిలో ఉన్నారన్నారు. మన పదానికి వన్న తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం వల్ల వన్న రాలేదు. డిప్యూటీ సీఎం ఎవరు అనేది అందరికి తెలిసి ఉండే పరిస్థితి లేదు. ఈ రోజు ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా సోషల్ మీడియా అయినా బయట అయినా ఎక్కడైనా ఆయనకు పోటీ రావాలని చూస్తే పోటీ అనేది లేదు అని చరిత్ర చెప్తుంది. ఒక్కసారి సరి చూసుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ రోజు పల్లెలన్నింటినీ కూడా బాగుపరచాలని, పంచాయతీలకి నిధులు కేటాయించాలని, గ్రామాలకి పట్టణాలకి కనెక్టివిటీ రోడ్లు వేయించాలని ఒక బృహత్తర కార్యాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. తండాలకి రోడ్లు వేస్తున్నారు. మంచినీరు ప్రతి ఒక్కరి హక్కు, ప్రభుత్వం దాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉంది అని గత 10 సంవత్సరాలుగా పోరాడుతూ ఈ రోజు ప్రజల మౌలిక వస్తువులు సంకల్పించడానికి మాయా అగ్నిమే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి పోటీ లేదు. ఆయన ఒక శిఖరం. ఆయనతో పోటీ చేయాలంటే, పోల్చి చూడాలంటే కూడా మనుషులు లేరని మరొకసారి తెలియజేస్తూ ఈ రోజున ఈ వేదికనిచ్చిన ప్రజా సమస్యల పట్ల పోరాడడానికి వేదికనిచ్చిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి పేరు పేరున రుణపడి ఉన్నామని తెలియజేస్తూ జనసేన పార్టీ తరపున పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మండల ఇన్ఛార్జీలు, గ్రామ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా జవాబుదారీతనాన్ని కలిగి ఉన్నారు. జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు అవసరమైన అవసరాలన్నీ కూడా సముచితంగా తీరుస్తారని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. పార్టీ అంటే ఇష్టం లే, పోలే ఆయన బాగుండాలి కదా. ఏమైంది? అలాగే అరకులోయ అరకు పంచాయతీలో బురదగడ్డ వద్ద వంతెన ప్రమాద స్థలాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి పరిశీలించారు. తక్షణమే వంతెన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అరకు సమీపంలో బురదగడ్డ వంతెన కానుకొని రోడ్డుకు పెద్ద రంధ్రం ఏర్పడిందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పాచిపెంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. దుమ్రిగూడ మండలం అరకు పంచాయతీ అరకు సంత వద్ద బ్రిడ్జి సుమారుగా 3 సంవత్సరాల నుండి కూలిపోయే ప్రమాదంలో ఉంది. ఈ రహదారి గుండా జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీ ప్రాజెక్ట్ అధికారులు, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ మార్గం గుండా ప్రవేశిస్తున్నారు.
దీన్ని పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరము. ఇక్కడ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఇది పర్యాటక ప్రదేశం దుమ్మిరిగూడ, అటు పాడేరు, ఒరిస్సా వెళ్ళే మార్గంలో ఈ రహదారి బ్రిడ్జి ఇలా ఉండడము చాలా దురదృష్టకరము. ఇక్కడ ఉన్నతాధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, ఐటీడీ ప్రత్యేక అధికారులు, కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ గొయ్యిని నింపేసి పర్యాటకులకు రహదారి సౌకర్యము తక్షణమే బాగు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. బద్వేల్ నియోజకవర్గంలో ఎస్సీలకు చెందిన భూములను టార్గెట్ చేసి అన్యాయం చేయడం దుర్మార్గమైన చర్యని బద్వేల్ రెవెన్యూ డివిజన్ దళిత గిరిజన జేఏసీ కన్వీనర్ ముండ్లపాటి పిచ్చయ్య విమర్శించారు. ఫోర్జరీ సంతకాలతో దళితులకు చెందిన భూములను ఆక్రమణ చేశారని సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలో కమిటీ వేసి మాలమాదిగలకు చెందిన భూములను వారికే చెందే విధంగా చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. నా పేరు ముండ్లపాటి పిచ్చయ్య. బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దళిత గిరిజన జేఏసీ కన్వీనర్ను. ఇటీవల బద్వేల్ తాలూకాలో జరిగే దళితులకు చెందిన భూములు అనేకరాతము దౌర్జన్యపై, తర్వాత దళితులకు చెందిన మాలామాదిలకు చెందిన భూములను అన్యాయంగా ఆక్రమించుకోవడంపై నిన్న దినమున రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండంలో ముఖ్యంగా బద్వేల్లోని జెడ్డీసీటీ భూములు అయినటువంటి మడకరపల్లె దళితులకు చెందిన భూములను జగన్న స్మార్ట్ సిటీ పేరుతో కొంత తీసుకోవడము, తర్వాత జాయింట్ ఫార్మింగ్ సొసైటీ గోపురంలో ఉన్నటువంటి మాలామాది భూములను ప్లేడు కంపెనీతో కొంత తీసుకోవడము, వారికి కూడా అన్యాయం చేయడము జరిగింది. అదేవిధంగా కోరమల్ల మండలంలో చల్లగిరిలో జడ్డీసీటీ భూములను కూడా దళితులకు చెందకుండా అగ్రకుల చేతులకు పోయి వాళ్ళకు కూడా తీవ్ర అన్యాయం జరగడం జరిగింది. అదేవిధంగా బద్వేల్ తాలూకాలోని 7 మండలాల్లో సావుచిట్టిపల్లిలో 1000 ఎకరాల బంజరు భూమి ఉన్నప్పటికీ అవి మాలామాదిలకు చెందకుండా అగ్రకులాలు, పెత్తందారి వయస్సులు ఎక్కడో హైదరాబాదు, సికింద్రాబాదు, నిజామాబాద్ ఉన్న వాళ్లకు వేలాది ఎకరాల బంజరు భూముల అధికారులు వాళ్ళ చేతుల్లో పెట్టి మాలామాదిగలకు తీవ్ర న్యాయం చేయడం విషయం గురించి మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం అంటే కోరమల్ల మండలం సిద్ధవరం గ్రామ పంచాయతీలో చల్లగిరి పొలంలో దాదాపు ఎస్సీలకు 23 మందికి పట్టాలు ఇస్తే ఆ పట్టాలు వేరే అడవుల్లో ఉన్నందువల్ల భూములు ఎస్సీలు సదును చేసుకోకపోగా వాటిని గుర్తించి ఎంఆర్ఓ అక్కడ పనిచేసిన ఎంఆర్ఓ గారు ఆ భూములను సదును చేయలేదు కాబట్టి ఒకరికి మిలిటరీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం మేము ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ మిలిటరీ వాళ్ళకు పట్టాలు ఇచ్చేసినాము అని చెప్పింది. కానీ బద్వేల్ తాలూకా దళితులకు చెందిన భూములపై టార్గెట్ చేసి అధికారులు అయితేనేమి, ఏ ప్రభుత్వం ఉన్న పాలకులు అయితేనేమి ఈ విధంగా చేయడం అన్యాయం అని చెప్పేసి మేము సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సీఎం గారు కూడా చాలా స్పందించి వెంటనే బద్వేల్ తాలూకా ఒక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా కానీ మేము అదే పని కమిటీ వేసి దళితులకు చెందిన భూములను దళితులకు ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మేము చాలా ఆనందపడాం. ఎందుకంటే ఈరోజు దళితులకు ఇచ్చిన భూములను కొండలలో గుట్టలు ఇచ్చారే కానీ వాటికి నీటి సౌకర్యం లేక, ఆధారం లేక అక్కడ చెట్లు గుట్టలు ఉండే దానివల్ల నిరుపయోగం గుర్తించి అధికారులు పాలకపక్షాలు ఆ భూమిపై కన్నేసి వాళ్ళ భూములను లాక్కోవడంలో ఇటీవల నిజంగా చాలా దుర్మార్గంగా మేము దళిత సంఘాలుగా మేము భావించి సీఎం గారి దృష్టికి కోరడం జరిగింది. కాబట్టి వెంటనే బద్వేల్ తాలూకా బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాలను దళితులకు వాళ్ళకి చెందిన భూములు వాళ్ళకే చెందే విధంగా ఆ భూములను వేరే వాళ్ళకు అనేకరంతమైన కాడ అధికారులు స్పందించి వాళ్ళకే వచ్చే విధంగా కృషి చేసినాడు, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సవినయంగా మనవి చేశాం. ఆయన వెంటనే స్పందించి అధికారులు చర్చించి త్వరలో మీకు న్యాయం చేసి అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే ఈరోజు బద్వేల్లో ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ, ఎస్సీ ఎమ్మెల్యే అయినప్పటికీ అగ్రకుల వారి చేతిలోనే ఎమ్మెల్యేలు గారు ఉన్నారే కానీ స్వతంత్రంగా స్వేచ్ఛగా ఎమ్మెల్యే గారు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఏ ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎమ్మెల్యేలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి పత్రిక మేము అందరికీ మరోసారి మనవి చేస్తున్నాం. సహకార సంఘ ఉద్యోగులు యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న సహకార సంఘంలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు పెంచాలని, 2019లో 36 జీవో అమల్లో లేదని, ఉద్యోగ వయో పరిమితి 62 పెంచాలని, 2019 తర్వాత ఉద్యోగం రెగ్యులర్ చేయాలని పలు డిమాండ్లతో నిరసన వ్యక్తం చేశారు. 62 సంవత్సరాలకు వెంటనే 2019 తర్వాత నియమించిన సిబ్బందిని వెంటనే జీవో నెంబర్ 36 వెంటనే
పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర పర్యటన నిరసిస్తూ కడప అంబేద్కర్ సర్కిల్లో వామపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గాలిచంద్రం పాల్గొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు వంతపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి. దేశ ప్రజానికానికి మాత్రమే పర్యటించాలి. ఒకవైపున పార్లమెంటులో అంబేద్కర్ను అవమానం చేస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో పాలక కూటమి నేతలు, ముఖ్యమంత్రి, పాలక పార్టీల నాయకులు అంబేద్కర్కి పూల వర్షంతో స్వాగతం చెప్తా ఉన్నారు. సిగ్గుచేటిది. అంబేద్కర్ అవమానం చేయటం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే, భారత జాతిని అవమానం చేయటమే. అంబేద్కర్ పేరు ఉచ్చరిస్తే ఎందుకు అంత వణుకు అమిత్ షా కానీ బీజేపీ కానీ? పాపికొండల విహారయాత్రకు ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు మరికొంతమంది ప్రజాప్రతినిధులు పర్యాటక బోటుపై విహారయాత్రకు వెళ్లారు. అల్లూరి సీతారాం జిల్లా దేవీపట్నం మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ తల్లి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న బోట్ పాయింట్ నుంచి కొండపల్లి పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ రాకతో గోదావరి నది పరిహార ప్రాంత పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దానికి ముందే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్ ధరించాలి. బోట్ లో ట్రావెల్ చేసే వారికి ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం. పల్నాడు జిల్లా నసారావుపేటలో పిల్లలకు డ్రగ్స్ గంజాయి తాగించి దొంగతనాలు చేస్తున్న మూటాను 2 నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన జమీర్ మీరావలి జువైనల్ హోంలో శిక్ష అనుభవించి ఇంటికి తిరిగి వచ్చిన వారికి తిరిగి దొంగతనాలు చేయాలంటే వేధించడంతో పోలీసులను ఆశ్రయించారు. దొంగతనాలు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసుల ముందు వాపోయారు. మత్తు పదార్థం ఇచ్చినప్పుడు తాము ఏం చేస్తున్నామో తెలియక వాళ్ళు చెప్పింది చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మహిబున్నీసా, మా ఆయన పేరు మహాబులా, మా అబ్బాయి పేరు జమీర్ మీరావలి. మా అబ్బాయి చాదా షారుఖ్ ఫారూక్ అనే 2 వ్యక్తులు మా అబ్బాయికి దొంగతనాలు, గంజాయి, డ్రగ్స్ మొత్తం అమ్మిస్తున్నారు సార్. మా అబ్బాయి చేత కూడా అమ్మిస్తున్నారు సార్. మా అబ్బాయి హాయిగా బైక్ మెకానిక్ పని నేర్చుకునే అబ్బాయికి అని చెప్పి మాయ మాటలు చెప్పి సార్ మా అబ్బాయిని తీసుకెళ్ళి రూములలో పెట్టి తాపడం, డ్రగ్స్ అలవాటు చేయడం, మా అబ్బాయికి ఇండిషన్లు కూడా చాలా ఎక్కించారు. అవి మొత్తం చేపిస్తున్నారు సార్. అందుకోసమే మేము మా అబ్బాయికి తర్వాత ఏమో 3 నెలలు జైలు కూడా చేసి వచ్చాడు సార్. విజయవాడ జైలుకి పోయి వచ్చాడు. తర్వాత ఏమో మేము ఇంకా ఇంట్లో అరిసి నువ్వు మా మాట వినకపోతే మేము చేస్తామంటే ఇంకా మా అబ్బాయి అప్పటి నుంచి ఈ దొంగతనాలు ఈ మొత్తం మానేశాడు సార్. మానేసి మా అబ్బాయి హాయిగా పని నేర్చుకుంటున్నాడు. పని నేర్చుకునే అబ్బాయికి తర్వాత ఏమో ఇక్కడ మాట వినట్లేదని మేము గుండాలపాడికి పంపాము. గుండాలపాడికి వెళ్ళి నా అబ్బాయికి మళ్ళీ 31st నైట్ అని జనవరి 1st అని వచ్చాడు. వచ్చిన తర్వాత రారా ఈరోజు చాలా మంది తాగి ఉంటారు, డబ్బులు సెల్ ఫోన్లో ఈ మొత్తం తీసుకొద్దాం రా అంటే మా అబ్బాయి ఏమో నేను రానన్నాడు. రాననేటప్పుడు కొట్టారంట. కొట్టిన తర్వాత ఏమో జనవరి 1st రోజేమో నువ్వు రాలేదుగా, మేము కొట్టినా నువ్వు మా మాట వినకుండా ఎందుకు ఏందని జనవరి 1st రోజేమో కత్తులు తీసుకొని అన్నదమ్ములు మా ఇంటి మీద మా అబ్బాయికి మాకు చంపడానికి వచ్చారు సార్. అందుకోసమే మాకు ప్రాణభిక్ష పెట్టాలని మేము పోలీసు వాళ్ళని మీడియా వాళ్ళని ఇంకా చెప్పుకుంటున్నాం సార్. మాకు ఎట్లాగైనా మీడియా వాళ్ళు కలిసి పోలీసు వాళ్ళు కలిసి మా అందరికీ ప్రాణభిక్ష పెట్టాలి సార్. మా జోలికి మా ఇంటికి జోలికి రాకుండా చేయాలి సార్ మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు. మేము కంప్లైంట్ ఇచ్చినా మేము బీదోళ్ళని మాకు పట్టించుకోవట్లేదు. వాళ్ళ అందరి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా పలుకుబడి ఉందని నీకు ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నారు సార్. మాకైతే ఏం లేదు సార్. మాకుంది గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి, మీడియా వాళ్ళు మాకు న్యాయం చేయాలి. అందుకోసమే మేము వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద రాజకీయ వాళ్ళు ఉన్నారని వాళ్ళు చెబుతున్నారు సార్. అందుకోసమే బెదిరిస్తున్నారు మా ఇంటి మీదకి వచ్చి. మళ్ళీ 15 రోజుల్లో మీ అబ్బాయికి చంపుతామని కూడా వాళ్ళు చెప్పి పంపుతున్నారు. అందుకోసమే మాకు దయచేసి ఎస్పీ గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. సార్ గారు కంప్లైంట్ తీసుకున్నారు, మీకు న్యాయం చేస్తామన్నారు. అందుకోసమే సార్ గారు కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మా అబ్బాయికి ఎట్లా అయినా ఇంకా మా అబ్బాయి జోలికి మా జోలికి రాకుండా దయచేసి పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళు మాకు కాపాడాలి.